హాయ్ హలో వెల్కమ్ టు ఊలా టీవీ. నేను సాయి. ఇది ఒక వైసీపీ శ్రేణులు గుడ్ న్యూస్గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వార్త హల్చల్ అవుతుంది. ఆ వార్త ఏంటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ఓడిపోలేదు. ఒక ట్రాప్లో ఒక మోసం చేయబడింది వైసీపీ. ఖచ్చితంగా దీనికి కొన్ని సాక్ష్యాలు కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు. అది మీకు ఏంటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు అదేం చెప్తున్నారంటే, ఇటీవల ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు సంతృప్తికరంగా లేవు అని కూటమికి ఓటు వేసిన వారు కూడా విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి తీరని అన్యాయం జరిగిందని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది. ఎన్టీఆర్ని 1994లో నాదెండ్ల భాస్కర్రావు పదవి నుంచి దించినప్పుడు జనాల్లో ఏ కసి అయితే ఉందో అదే కసి ఇప్పుడు కనిపిస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. 124 అసెంబ్లీ 21 లోక్సభ నియోజకవర్గాల్లో వీవీప్యాట్ పరిశీలిస్తే ఒకసారి వీవీప్యాట్లు పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ ఎన్నిక చెల్లవు అని చెప్పి వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఫలితం ఊహించని అనే ఈవీఎంలో అనేక అవకతవకలు జరిగాయి. అవకతవకలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటును తక్షణం ఉపయోగించుకొని 164 అసెంబ్లీ 21 లోక్సభ నియోజకవర్గాల్లో వీవీప్యాట్ల పరిశీలన కోసం పిటిషన్ వేస్తే దేశం మొత్తం ఉలిక్కిపడి ఒక్కసారిగా మన రాష్ట్రం వైపు చూస్తుంది. తక్షణం దేశవ్యాప్తంగా ఈవీఎంలను పరిశీలించి ఇండియా కూటమి పార్టీల మద్దతు లభిస్తుంది. వారి మద్దతుతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, న్యాయ పోరాటాలు మొత్తం జరుగుతాయి. అయితే నామమాత్రంగా 10-15 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అయితే దేశవ్యాప్తంగా మద్దతు రాదు. అందుకే 164 నియోజకవర్గాలు 21 పార్లమెంటు వాటికి మొత్తానికి ఈ ఒక కోర్టులో కేసు ఫైల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరట లభించే అంశం ఉంటుంది. వీవీప్యాట్లను ఈవీఎంలతో సరిపోల్చితే ఖచ్చితంగా కౌంటింగ్ రోజు మే 13, మే 14 రాత్రి విడుదల చేసిన గణాంకాలకు 15 విడుదల చేసిన గణాంకాలకు 17,20,000 ఓట్ల తేడా ఉంది. అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు పోలింగ్ ఎందుకు జరిగింది? అలా గడువు ముగిసిన తర్వాత పోలింగ్ స్టేషన్ల వెబ్కాస్టింగ్ అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు అనే అంశాలపై సుప్రీంకోర్టు వారి పర్యవేక్షణ, దిశానిర్దేశం ఇలాంటివి చేసి సిబిఐ ఎంక్వైరీ కోరాలి. అంతేకాకుండా వీవీప్యాట్ల పరిశీలన ఎలా జరగాలి అని మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు తక్షణం కోర్టు నిర్దేశించిన అధికారులు స్వాధీనపరుచుకొని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి సీల్ వేయాలి. అంతేకాకుండా వీవీప్యాట్లను పరిశీలించుకునే వెసులుబాటు పోటీ చేసే అభ్యర్థులకే పరిమితం చేయకుండా ఆర్టికల్ 326 ప్రకారం రాజ్యాంగ హక్కు వినియోగించుకున్న ఓటర్కు కూడా ఆ సౌలభ్యం ఉండాలి. రాజ్యాంగ పరంగా సంభవించిన తన ఓటు హక్కును వినియోగించుకున్న పిదప ఆ ఓటు ఎవరికి పడిందో కూడా తెలియని మొదటి ఓటర్ కాబట్టి ఓటర్ కూడా తాను వేసిన ఓటు సదరు అభ్యర్థికి పడిందా లేదా అన్న పారదర్శక దృష్ట్యా ఓటర్కు లేదా ఎన్డీఓలకు కూడా తమ పోలింగ్ స్టేషన్ వరకు వీవీప్యాట్ పరిశీలన చేసుకునే అవకాశం ఇవ్వాలి. అందుకు నిర్దేశిత ఫీజు తగ్గించి ఫిర్యాదుకే కొంచెం సమయం ఇవ్వాలి. వీవీప్యాట్ల పరిశీలన సుప్రీంకోర్టు చేత నియమించబడిన కమిషనర్ పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ చేస్తుండగా పరిశీలన జరపాలి. వీవీప్యాట్ల సంఖ్య ఈవీఎం సంఖ్యలతో సరిపోలినప్పుడు సదరు నియోజకవర్గ ఎన్నిక రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ఎన్నిక జరపాలని డిమాండ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 25 నియోజకవర్గాలు లేదా ఆ పైబడిన చోట్ల అవకతవలు ఏర్పడితే మొత్తం ఎన్నిక రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి బ్యాలెట్ పేపర్ ఎన్నిక నిర్వహించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు, పారదర్శకతకు ఎన్నికలు చాలా కీలకం. ఈ పోరాటానికి ప్రతి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు ఐక్యమత్యంతో మద్దతు ఇవ్వాలి. ఒకవేళ వీవీప్యాట్ పరిశీలనలో ఏమీ లభించకపోతే అవాస్పాలవుతామనే మీమాంసలో వైకాపా శ్రేణులు ఉన్నట్టు ఓ వాదన కూడా ఉంది. అయితే 24/4/2024 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చట్టపరంగా ఓటమి చెందిన రాజకీయ పార్టీలు తాము పోటీ చేసిన నియోజకవర్గాలు పరిధిలో 5% వీవీప్యాట్లను ఈవీఎంలతో సరిపోల్చుకునే హక్కు ఇచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవటం రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కు. సో దాన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఇక మన రాష్ట్రంలో వైసీపీ ఈవీఎంల అవకతవకలపై గళమెత్తగానే మనతో పాటు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఇలా 4 నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కూడా నిరసనలు ఖచ్చితంగా మనకు కనపడతాయి.
సో ఈ రకంగా వీవీప్యాట్లు ఈవీఎంలో పోలైన ఓట్లు రెండు సరిపోల్చి చూస్తే కనుక ఖచ్చితంగా ఈ పోలింగ్లో ఎంతవరకు అక్రమాలు జరిగాయి, ఎంతవరకు ట్యాంపరింగ్ జరిగిందని మనకు తెలిసిపోతుంది. తద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించవచ్చు. ఈ పని చేద్దాం రండి అని చెప్పి కొందరు వైసీపీ నాయకులు, కొందరు వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి పిలుపునిస్తున్నారు. మరి దీనిపై ముందడుగు పడుతుందా లేదా అనేది చూడాలి.